హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక మంచి స్టోరీతోటి ముందుకెళ్తున్నాం. ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారండి. వీళ్ళు ఒక టౌన్లో ఉంటారు. ఈ టౌన్కి కొంచెం దూరంలో, ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒక మ్యాజిక్ ట్రీ ఉంది. అంటే మామిడి చెట్టే. దానికి ఆ మామిడికాయలు ఏదైతే కాస్తాయో బంగారపు మామిడికాయలు అన్నమాట. ఆ బంగారపు మామిడికాయలు ఉంటాయని వాళ్ళు చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నారు. సో ఎట్లయినా సరే మనం ఆ బంగారపు మామిడికాయలు తెచ్చుకోవాలి, మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో అనుకొని పాత బుక్స్, కొత్త బుక్స్ ఇవన్నీ రిఫర్ చేశారు. ఎవరైనా పోయి వచ్చారా, ఓకే, ఎక్కడికి పోయారు, లైబ్రరీలో తెలిసిన వాళ్ళతో వీళ్ళతో ఎక్స్పీరియన్స్ అంతా తీసుకున్నారు. అంటే తెలుసుకున్నారు. 5 ఫ్రెండ్స్ అడవికి బయలుదేరారు. అడవికి బయలుదేరితే వాళ్ళు ఆ మ్యాప్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. సో అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఏ అనే వ్యక్తికి గుహ కొంచెం దగ్గరలోనే ఒక 2-3 మామిడికాయలు దూరంలో పడ్డాయి. బట్ దాని మీద ఆకులు ఉన్నాయి. సో ఈ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు మళ్ళీ పోటీకి వస్తారేమో అని చెప్పేసి ఒక స్వార్థంతో, అరే మామ నాకు భయం వేస్తుంది, నేను రానులేరా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకోవడం కన్నా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత నచ్చజెప్పినా వద్దని చెప్పి అలా పంపించేసి ఆడ దొరికిన 3 బంగారపు మామిడికాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాడు. 4 లోపలికి వెళ్తున్నారు. సో స్టార్టింగ్లోనే ఒక తేలు గరిచిందనమాట బి అనే వ్యక్తికి. ఓకే, అది చాలా గట్టిగానే ఇబ్బంది పెట్టింది. సో ఇమీడియట్గా ప్రాణం మీదకి వచ్చి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏమ్మా ఇలాంటి ప్రాబ్లం నాకు వద్దులే అని చెప్పేసి ఆ క్యాండిడేట్ బయటికి వెళ్ళిపోయాడు, ఇంటికి వచ్చేసాడు, రిటర్న్ వచ్చేసాడు. తర్వాత ఇంకొద్దిగా లోపలికి వెళ్ళారు, గుహలోకి వచ్చేసారు. ఇంకా గుహలో కొద్దిగా లోపలికి వెళ్ళారు. తను బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు అనమాట. సో కొన్ని మామిడికాయలు దొరికాయి. ఆ బ్యాగ్ నిండా పెట్టేసుకొని, మామ నాకు చాలరా, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. తర్వాత ఈ డి అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకొంచెం బ్యాగు పెద్దది ఉంది, సో వాటిని పెట్టుకొని అతను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. లాస్ట్కి ఈ అనే వ్యక్తి, 5వ వ్యక్తి, ఇతను చాలా పెద్ద సంచి తెచ్చుకున్నాడండి. యాక్చువల్గా వాళ్ళు నైట్ లోపు ఆ గుహలో నుంచి బయటకు వచ్చేయాలి, లేకపోతే గుహ క్లోజ్ అయిపోతుంది, అక్కడే చనిపోతాడు. ఓకే, మళ్ళీ ఎవరన్నా వచ్చి అది ఓపెన్ చేసేంత వరకు రాదు. సంచి ఎంత పెద్దగా ఉందంటే అది మోసుకొని బయటికి వెళ్ళడం కష్టం. సో సంచి అంతా నింపాడు. ఒక పక్కేమో చీకటి పడబోతుంది, నెత్తి మీద పెట్టుకుంటే జారిపోతున్నాడు. సో ఏం చేయాలి, కొన్ని తీసేసి బయటికి వెళ్ళిపోవాలి కదా. లేదు, అవి ఎట్లయినా తీసుకెళ్ళాలని బలవంతాన లాగుతూ తీసుకెళ్తున్నాడు. కరెక్ట్గా టైం అయింది, గేట్ క్లోజ్ అయిపోయింది. ఈలోపు ఏమైందో తెలియదు, జస్ట్ భూమి కంపించినట్టు అయింది. సో అతని మీద ఒక రాయి పడింది, చనిపోయాడు. ఈ స్టోరీ అంతా ఏంటంటే, ఈ గుహ, ఈ మామిడి చెట్టు, ఇదంతా ఏంటంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిందండి. మనం ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామో, కొంతమంది ఏమో స్టార్టింగ్లోనే డబ్బులు కొద్దిగా లాస్ అవ్వగానే తీసేస్తారు. కొంతమంది ఏమో ఒక యావరేజ్ రిటర్న్స్ తోటి బయటకు వచ్చేస్తారు. ఇంకొంతమంది దాన్ని దూరం నుంచి చూసే భయపడిపోయి బయటకు వచ్చేస్తారు, వద్దులే ఇది మనకు సెట్ కాదని. ఇంకొంతమంది లోపల దిగుతారు, ఒక స్టేజ్ వరకు రిటర్న్స్ వస్తాయి, ఆ రిటర్న్స్ చాలే, ఓకే ఇది రాంగ్ కాబోతుంది, ఇది రాంగ్ రియాక్షన్ కాబోతుంది అని తెలిసినా సరే అత్యాశతో అక్కడే ఉండి డిస్టర్బ్ అయిపోతారు, మొత్తం పోగొట్టుకుంటారు. సేమ్ ఇది మన షేర్ మార్కెట్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజున మనం షేర్ మార్కెట్లో జరుగుతున్న కామన్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఇన్వెస్టింగ్ వితౌట్ లెర్నింగ్ అండ్ నాట్ అండర్స్టాండింగ్ కంపెనీస్ మేనేజ్మెంట్. కంపెనీ ఫండమెంటల్, కంపెనీ మేనేజ్మెంట్, కంపెనీ రిపోర్ట్స్ ఇవన్నీ చూడకుండా, సబ్జెక్ట్ నేర్చుకోకుండా, ఫండమెంటల్స్ లేకుండానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల డబ్బు ఎక్కువ పోగొట్టుకోవడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్డింగ్ ఆన్ ఏ షేర్ విచ్ ఈస్ డ్రాపింగ్ డౌన్. ఫండమెంటల్స్ మంచిగా ఉన్న మంచి కంపెనీలో పెట్టారు, కానీ మార్కెట్ డౌన్ అయిపోతుంది. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో మీరు ఆల్రెడీ పెట్టిన షేర్లు అమ్మేస్తున్నారు. ఇది చాలామంది చేస్తున్న మిస్టేక్. నిజంగా షేర్ మార్కెట్ మీద కనుక అవగాహన ఉంటే, అది మార్కెట్ పడుతున్నప్పుడు కొనడానికి రెడీ ఉండాలి. అది పడిపోతున్నప్పుడు ఇంకొన్ని ఎక్కువ షేర్లు మంచిగా వస్తాయి, కంపెనీ బాగుంది, మళ్ళీ రికవరీ అవుతుంది, మీకు తెలుసు. అయినా సరే షేర్ మార్కెట్ పడుతుంది కాబట్టి డబ్బులన్నీ పోతాయేమో అని చెప్పేసి భయంతో అవి తీసేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా చాలామంది లాస్ అయిపోతున్నారు. ఈ తప్పు జరగకుండా చూసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఆన్ స్టాక్స్ విచ్ ఆర్ లో ప్రైస్డ్. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒకవేళ ప్రైస్ లో అవుతుందంటే అది కొనడానికి భయపడిపోతారు.
అంటే ఇది మళ్ళీ లేస్తుందో లేదో అని. సో మీరు దాని రిపోర్ట్ చూడండి, కంపెనీ మళ్ళీ పెరగడానికి స్కోప్ ఏంటి, దాని ప్రొడక్ట్ ఏంటి, దాని సర్వీస్ ఏంటి, ఓకే, మళ్ళీ రికవర్ అవ్వడానికి ఫ్యూచర్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మంచి లో ప్రైస్లో ఉన్న స్టాక్స్ని ఎప్పుడైతే తీసుకుంటారో హై రిటర్న్స్ చూస్తారు. ఇలా కాకుండా పెద్ద రేట్లు ఉండేటి, ఆల్రెడీ ఫండమెంటల్ బాగుంది, ఓకే, పెద్ద పెద్ద ఇండెక్స్లో ఉన్న వాటినే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు, ఓకే, సో అవి తక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. తక్కువ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు మీ డబ్బులు హై అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఫండమెంటల్ బాగుండి, కంపెనీ బాగుండి, వాటి ఫ్యూచర్లో గ్రోత్ రావడానికి స్కోప్ ఉన్నప్పుడు వాటిని బాగా రీసెర్చ్ చేసి లో ప్రైస్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్కువగా ఇంట్రాడేలో లాస్ అయిపోతున్నారండి. ఇంట్రాడేలో ఏంటి, సో మీకు కొన్ని కాల్స్ రికమెండేషన్స్ వస్తాయి, వాటిని చూసి మీరు దాంట్లో పెడతారు. దీంట్లో 50% క్లిక్ అయితే 50% లాస్ అవుతుంది. 20 రోజుల్లో ఒక 5 సార్లు కనుక రిటర్న్స్ వస్తే మిగిలిన 15 సార్లు పోగొట్టుకొని లాస్ట్కి వచ్చేవరకు అక్కడికక్కడికే సరిపోతుంది. ఈలోపు మెంటల్ టెన్షన్. ఇంట్రాడే కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పేషెన్స్. నిజంగా చాలామంది దగ్గర, ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్లో పెట్టారంటే కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి బాస్. మీరు రీసెర్చ్ చేశారు, ఒక మంచి కంపెనీనే బట్ లో ప్రైస్లో కొనేశారు, అది ఒక 1 ఇయర్లో 2 ఇయర్స్లోనో దానికి వర్కౌట్ అవుతుంది, దానికి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కొత్త కాంట్రాక్ట్ వచ్చింది, అది బాగా డెవలప్ అవ్వబోతుందని మీకు అర్థమైంది. కానీ అంత ఓపిక ఉండదు మనుషులకి, ఇమీడియట్గా డబ్బు కావాలి, అందుకని పెట్టిన 1 ఇయర్కే డబ్బు తీసేస్తూ ఉంటారు. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బాస్. మీరు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత పేషెన్స్ లేకపోతే ఓకే ఖచ్చితంగా లాస్ అయిపోతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమోషన్ కంట్రోల్. ఈ ఎమోషన్ కంట్రోలింగ్ లేకపోతే ఆ గుహలోకి వెళ్ళిపోయి లాస్ట్ పర్సన్ లాగా అయిపోతాం. ఓకే, సో ఎమోషన్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి? ఎగ్జాంపుల్కి మీరు ఒక 100 షేర్లు కొన్నారు, ఈ 100 షేర్లు పెరగబోతున్నాయని ఎక్కడో ఒక న్యూస్ స్పెక్యులేట్ అయింది. మీరు ఆ 100 షేర్లకి ఇంకొక 100 షేర్లు కొనేశారు, అది మార్కెట్ అనుకోకుండా డల్ అయిపోయింది. అంటే ఏమవుతుంది, మొత్తం జీరోకి పడిపోయింది. సో 50% మనీ లాస్ అయిపోతారు. అరే బాబు, మార్కెట్ అంతా బాగున్నప్పుడు ఒక కంపెనీ పడిపోతుందంటే ఆ కంపెనీలో ఏదో మిస్టేక్ జరుగుతుంది కదా. జనాల్లోకి వచ్చే లోపే అందులో ఉండే ఎంప్లాయీస్, దానికి లోన్స్ ఇస్తున్న మేనేజరు వాళ్ళ షేర్లని బయటకు తీసుకోవడం వల్ల మార్కెట్ పడిపోతూ ఉంటుంది. అలా మార్కెట్ పడిపోతున్నప్పుడు అలాంటి కంపెనీలో మీరు ఇంకెక్కువ అత్యాశకి వెళ్ళిపోయి మీ డబ్బులంతా పెడుతూ ఉంటారు. దీనివల్ల ఈ అత్యాశతోటి డబ్బులు లాస్ అయిపోతాం. ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి, లాజిక్స్ గమనించాలి. ఎందుకు ఇలా అవుతుంది, మార్కెట్ అంతా బాగుండి నా కంపెనీ ఒకటే ఎందుకు పడుతుంది, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మీరు లాజిక్స్గా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా డబ్బు చూస్తారు. మనీకి ఎమోషన్స్తో పని లేదు, దానికి లాజిక్సే తెలుసు. డబ్బుతో కానీ, షేర్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎమోషన్స్ తోటి పని ఉండదు, లాజిక్స్ తోటే పని ఉంటుంది. ఈ లాజిక్స్ మిస్ అవ్వద్దు. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని. అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. లాస్ట్ వన్ వచ్చేసి ఈ షేర్ మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టే చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే డైవర్సిఫై చేయట్లేదు. ఒక సెక్టార్లో పెడితే మొత్తం ఒకే సెక్టార్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్కి మీరు సాఫ్ట్వేర్ సెక్టార్లో పెడితే దాంట్లోనే టెక్నాలజీకి సంబంధించిన దాంట్లోనే వెళ్ళిపోతున్నారు. ఆటోమొబైల్స్ పెడితే ఆటోమొబైల్స్లోనే వెళ్ళిపోతుంది. ఇలా కాదు, అన్ని సెక్టార్లలో మీరు డైవర్సిఫై చేసుకోవాలి. 4-5 సెక్టార్స్ లేదా 6 సెక్టార్స్. ఒకటి పడిపోయినా ఇంకోటి కాపాడుద్ది, ఒకటి పడిపోయినా ఇంకోటి కాపాడుద్ది. ఇవన్నీ కూడా ఒక యావరేజ్ తీసినప్పుడు మీరు లాస్ అవ్వకుండా ఈ యావరేజ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఈ డైవర్సిఫై అనే ఒక ఆప్షన్ చేయకపోవడం వల్లనే చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో బేసిక్ లెవెల్లో మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సిన మొట్టమొదటి పని సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఆ తర్వాత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ తర్వాత మంచి కంపెనీ, ఫండమెంటల్ బాగున్న కంపెనీ లో ప్రైస్లో దొరికినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఓకే, సో ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఇన్ కేసు మీ కంపెనీ కనుక మంచి కంపెనీ అయితే మార్కెట్ మొత్తం బాగా ఉన్నప్పుడు మీ కంపెనీ ఒకటే తగ్గుతున్నప్పుడు అలాంటి టైంలో మళ్ళీ మీరు రీఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, తక్కువ రేట్కి వస్తుంది, కానీ ఇది మిమ్మల్ని ఇంకా డేంజర్లోకి దింపుతుంది. సో డైవర్సిఫై చేసుకోవడం, అన్ని ఇండస్ట్రీస్లో మీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై ఉండేటట్టు చూసుకోండి. ఒక షేర్ మార్కెట్లోనే కాదు డబ్బు, షేర్ మార్కెట్తో పాటు మ్యూచువల్ ఫండ్స్లో, గోల్డ్లో, రియల్ ఎస్టేట్లో, బయట మిగిలిన వాటిల్లో కూడా పోర్ట్ఫోలియో కొద్దిగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. అలాంటప్పుడు ఒకవేళ
షేర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మ్యూచువల్ ఫండ్స్ కాపాడుతాయి, మ్యూచువల్ ఫండ్లో ప్రాబ్లం వస్తే గోల్డ్లో ప్రాబ్లం వస్తే రియల్ ఎస్టేట్, ఇలా అన్ని రకాలుగా పోర్ట్ఫోలియో ఉండాలో చూసుకోవాలి. అన్నీ ఒకే దాంట్లో పెట్టకండి. సో ఈ పాయింట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇందులో ఏ పాయింట్ మీకు నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.